నమ్మడం లేదు, నమ్మరు. పరిశుద్ధాత్మిక దైవత్వాన్ని కూడా నమ్మరు. వాళ్ళెవరో తెలుసా? ఏరియనిజం అనే అబద్ధ బోధన నమ్మేవారు. ఈ ఏరియనిజం అనే అబద్ధ బోధన నమ్ముతున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఇప్పుడు మన చుట్టూ ప్రపంచ క్రైస్తవంలో మన చుట్టూ మన తెలుగు రాష్ట్రాలు ఎవరున్నారో తెలుసా? క్రీస్తు సంఘము అని బోర్డు పెట్టుకుంటారు కదా. వీరిలో దాదాపు 90% దే వోంట్ బిలీవ్ జీసస్ ఈజ్ ఈక్వల్ టు ఫాదర్. కుమారుడైన యేసు తండ్రితో సమానుడు అని వీరు నమ్మరు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రితో సమానుడని నమ్మరు. తండ్రే అసలైన దేవుడే నమ్ముతారు. కాబట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు, అంతేకాకుండా ఇప్పుడు BOUI పీడి సుందరరావు గారు, వారు నమ్మేది కూడా ఇదే బోధ. అంతేకాకుండా ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన నమ్మేది కూడా ఇదే బోధ. వీళ్ళందరూ కూడా ఏ బ్యాచ్ అంటే వీళ్ళంతా ఏరియనిజం. ఇది భయంకరమైన దయ్యపు బోధ. అసలు యేసుప్రభు దైవత్వాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? ఏరియనిజం అబద్ధ బోధ. యూనిటేరియనిజం అంటే తండ్రి ఒక్కడే దేవుడు అంటారు. ఏరియనిజం వాళ్ళు వీళ్ళు ఇదే బ్యాచ్, కానీ బయటికి ఎలా కనబడతారు? యేసుప్రభు దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే.